హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం డిఫరెంట్ స్టైల్గా కొందరు సేమియాతో చేస్తారు, కొందరు స్పెషల్ రవ్వతో చేస్తారు. నేను రెండు మిక్స్ చేసి ఉప్మా చేస్తున్నాను. చూసేయండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, కొన్ని పల్లీలు మీ ఆప్షనల్ అండి, తింటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అన్నీ ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం మగ్గినాక, కొంచెం మగ్గిపోయాయండి. మంచిగా మగ్గినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం రుచికి సరిపడా సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది నాకు. నేను అవి మొత్తం మగ్గినాకనే వాటర్ పోసానండి, అప్పుడేం పోయలేదు. వీడియో ఫాస్ట్లో పెట్టాను కాబట్టి అలా అనిపించింది. ఇవి కొంచెం చూడండి మంచిగా మరలిపోతున్నాయి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కకు పెట్టి సేమియా, స్పెషల్ రవ్వ రెండు కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకుంటూ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి కలిపేటట్టు. లేకపోతే కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది కదా, ఎంత దొడ్డు రవ్వ అయినా ఏదైనా ఉండలు కట్టేస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి మంచిగా ఉడికిపోయి దగ్గరికి పడిపోయింది. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే కదండి నేను చేసేది. మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలో కామెంట్ చేయండి. నేను చేయడానికి రెడీ ఉన్నా. మీరు కామెంట్లో చెప్పడానికి రెడీగా ఉన్నారా?